హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రై ఇట్ అవుట్ ఛానల్. మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని ఎనేబుల్ చేసుకోండి. ఈరోజు మనం ఈ పింక్ స్ట్రాండ్స్తో ఇవి 200 స్ట్రాండ్స్ అండి అల్లి ముందుగా పెట్టుకున్నాను. మనకు అలా స్క్వేర్ రింగ్స్ కావాల్సి వస్తుంది. అలాగే ఒక గోల్డ్ థ్రెడ్ అండ్ సూది కావాల్సి వస్తుంది. దానికి ఇలా వీడియోలో చూపించిన విధంగా కుచ్చుని ముందు ఆ స్ట్రాండ్స్ని పంపించి కుచ్చు ఎంత బారు కావాలంటే అంత బారుకి మనం పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక సూది తీసుకొని గోల్డ్ స్ట్రాండ్స్ ఎక్కించుకొని దాన్ని ముడి వేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా గోల్డ్ థ్రెడ్ని దాని చుట్టూ తిప్పితే టైట్ అవుతుందండి. టైట్ అయ్యాక ఇలా 4 నుంచి 5 సార్లు తిప్పుకోవచ్చండి. మీకు గోల్డ్ కలర్ ఎంత కావాలంటే అంత. తర్వాత ఇలా నీడిల్తో లోపలికి లాగేస్తే మనకి ముడి పడిపోతుంది. ఇలా మనం ఒక్క రింగ్ని అయితే ఎక్కించుకున్నాము, ఒక స్క్వేర్ బీడ్ని అయితే ఎక్కించుకున్నాము. ఇప్పుడు ఇంకో స్క్వేర్ బీడ్ తీసుకొని మళ్ళీ అదే సిల్క్ చుట్టుకున్న దాంట్లోంచి తీసుకొని పైకి ఎక్కించుకొని మనం ఇప్పుడు తీసుకున్న సూది దారం ఏదైతే ఉందో అది కూడా లోపల నుంచి తీసుకొని దీన్ని సర్దుకొని దాని మీద ఆ పైన వచ్చిన రింగ్ మీదకి వెళ్ళేటట్టు ఈ రింగ్ని ప్లేస్ చేసుకోవాలండి. ఇలా ప్లేస్ చేసుకున్నాక ఇందాక మిగిలిన దారం ఉంది కదా, ఆ దారాన్ని దీని చుట్టూ కూడా ఇందాక దాన్ని చుట్టినట్టే చుట్టి ఆ దారంలో నుంచి ఈ సూదిని తీసుకున్నట్టయితే ఆ దారంలో నుంచి దీన్ని కూడా చుట్టి దారంలో నుంచి సూదిని లాగినట్టయితే ముడిపడిపోతుంది. ముడిపడ్డాక మీరు ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్కి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించినట్టు నేను దీనికి శారీ కుచ్చు కోసం కొంచెం లెంత్ కావాలనుకున్నానండి. అందుకని నేను కొంచెం లెంత్ పెట్టుకున్నాను. మీకు చిన్న చిన్న కుచ్చులు కావాలంటే మీకు కావాల్సిన లెంత్ ప్రకారం కట్ చేసుకోవచ్చు. దీన్ని మనం వచ్చే వీడియోస్లో శారీకి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అలాగే బ్లౌజ్ యొక్క వెనకమాల టజల్స్లా కూడా ఎలా పెట్టుకోవాలో కూడా చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి.